నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విప్ తాడేపగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ఉత్సవాల భారీ అన్న సమారాధన పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, మాజీ చైర్మన్ ఈతగొడ తాతాజీ తదితరులు. తాడేపగూడెం పట్టణానికి సంబంధించిన దివ్యాంగుల పెన్షన్ల గుర్తింపు పరీక్షలు ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మత్స్యకారుల జీవనోపాధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. నియోజకవర్గ కూటమి నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతగొడ తాతాజీ. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ఏ సమయంలో అయినా ఆపద వస్తే స్వయంగా తనకు ఫోన్ చేయవచ్చని ప్రభుత్వ విప్ తాడేపగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపగూడెం ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మొత్తం అంతటినీ కలిగి తిరిగి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా మెడికల్ రూమ్ పరిశీలించారు. అక్కడ గడువు దాటిన మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు. టెస్టింగ్ ల్యాబ్లో అన్ని మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా లేనిది చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పేషెంట్లు తమ సమస్యలను చెప్పుకునేందుకు స్వయంగా తన ఫోన్ నెంబరు ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తానన్నారు. ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లు తాకిడి ఎక్కువగా ఉన్నందున 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించే విధంగా పనిచేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తాతారావు, జనసేన నాయకులు వర్ధన్పల్లి కాశీ, అడపా ప్రసాద్, పైబోని వెంకటరామయ్య, ఎండ్రపాటి రాజు, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, అడబాల మురళి, ఎడ్లపల్లి శ్రీరామ్, సూరప శ్రీను, బైనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో ఎలాంటి రిపోర్ట్ వెళ్తుందో ప్రభుత్వం మీద, ప్రభుత్వ హాస్పిటల్ అంటే రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా లేదనే దాని మీద చూడడానికి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు సాటిస్ఫాక్షన్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక డయాలసిస్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు, నీడ్ ఉంది. ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా మనకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని ప్రామిస్ చేశారు. దాని కొత్త బిల్డింగ్లు ఎక్కడ పెట్టాలని చూడడం కోసం రావడం జరిగింది. కొత్త బిల్డింగ్ కూడా, హాస్పిటల్ బిల్డింగ్ కూడా త్వరలో ప్రారంభోత్సవానికి ఒక 3-4 నెలల్లో చేసే ప్రయత్నాలు కూడా మనం దగ్గర ఉండి చేయాలనే ఆలోచనతో మరి ఉన్నటువంటి అందరూ మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా నా దృష్టిలో పెట్టండి, సూపరింటెండెంట్ గారు చెప్పండి, లేదా నా దగ్గర రండి, ఇది ఇమీడియట్గా సాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయిస్తాను. దానికి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి, ఖచ్చితంగా మన టీం రెస్పాండ్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ హాస్పిటల్ మన హాస్పిటల్, మనకు సేవలు చేయడానికి ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీతో పాటుగా మన ప్రభుత్వం ఉంది, మేము ఉన్నాం. స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ, పసల అచ్యుతం, పసల చంటి, పాలూరి వెంకటేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, చామరావు కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్, సత్య జగన్, అల్లంపల్లి సుబ్బారావు తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా సుమారు 25,000 మందికి పైగా భక్తులు విచ్చేసి అన్నప్రసాదం సేకరించారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా బఫే స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవాదేవ్ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు, సత్యసాయి సేవా సంఘ సభ్యులు, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కమిటీ సభ్యులు సేవలందించారు. ముఖ్యంగా ఇది 45వ వార్షికోత్సవం. 45 సంవత్సరాలు నిర్విఘాటంగా ఇలా చేస్తున్నారంటే ఇది సామాన్యమైన పని కాదు. ముఖ్యంగా దేవి మన నాగబాబు గారికి ఎంతో శక్తినిచ్చి ఈ కార్యక్రమాలు జరిపించుకున్నారు. ముఖ్యంగా నాగబాబు గారు చేస్తున్నారంటే
ఇది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ బ్రదర్ నానాజీ గారు కూడా వారికి కూడా ఉండి ఎంతో సహకరించేవారు. వారు లేని లోటు లేకుండా కూడా చేస్తున్నారంటే నవోదయ ఫ్రెండ్స్ కూడా బాగా సహకరించి ముఖ్యంగా బాగా సహకరిస్తున్నారు. ఈరోజు ఇలా చేస్తున్నారంటే నాగబాబు గారి పట్టుదలే. ఈ ఉత్సవాలు 10 రోజులు చేస్తున్నారంటే ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో, సంక్రాంతి పండుగ రోజుల్లో ప్యాకెట్లకి గుండాట్లకి ఇలాగ ప్రజలు వెళ్ళిపోకుండా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవనివ్వండి, రక్త పరీక్షలు అవనివ్వండి, ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు పెడుతూ అటు ఈ యువతని పక్క మార్గం పెట్టకుండా ఇక్కడ చాలా మట్టుకు యాడ్ చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా ఈ నవోదయ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నాగబాబు గారిని, ఆ యూనియన్ని కూడా పొగుడుతూ ఇలాగే ఈ 45 కాకుండా ముఖ్యంగా ఇక్కడ వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ఇచ్చి 100 పనులు 100 కూడా చేయాలని కోరుకుంటున్నాం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చవలసిందే కోరుకుంటున్నాం. మరి రమారమి 45 సంవత్సరాల నుంచి నిర్వహణంగా ఎంతో ఘనంగా ఈ మాంకాలమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తూ తాడేపల్లి పట్టణంలో మరి ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో విశేషంగా భక్తులు వచ్చి దర్శించుకుని అమ్మవారి కోరికలు తీర్చుకోవడమే కాకుండా మరి జనవరి భోగినాడు ప్రారంభమై ఈ 10 రోజులు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రతిరోజు కూడా మరి విశేషమైన పూజలతో అమ్మవారి ఆరాధన, అలాగే పెద్దలందరికీ ఎంతోమందికి సత్కారాలు, ఎంతోమంది కళాకారులు, కళా నృత్యాలు మనం ఎంతో చక్కగా ఘనంగా చేస్తున్న ఈ నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఉదయపూర్వక అభినందనలు. మరి అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నిండుగా మెండుగా ఉండి అందరికీ ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని, రాబోయే సంవత్సరం ఇంకా ఘనంగా మాంకాలం ఉత్సవాలు చేయడానికి నవోదయ ఫ్రెండ్స్ కార్యకర్తలకి, కమిటీ మెంబర్లకి, నాగబాబు గారికి కూడా శక్తి ఇచ్చి ఇంకా ఘనంగా ఉత్సవాలు జరగడానికి ప్రజలందరికీ సహకరించాలని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్న అందరికీ కూడా అమ్మవారు కరుణ ఉండాలి. పాల్గొన్న దాతలకి, ఇచ్చిన దాతలు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మాంకాళమ్మవారి తల్లికి మన నాగబాబు గారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ని ఆశీర్వదించాలని, అలాగే మన పట్టణాన్ని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ కూడా మరి సోదరులు నాగబాబు గారు మరి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ను స్థాపించి ఒక అదృష్టం ఇది. మరి ఆయన విద్యార్థి దశ నుంచి కూడా మరి స్థాపించారంటే ఇది సామాన్య విషయం కాదు. మరి నాగబాబు గారిని ఈనాడు యువత ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థి దశ నుంచి కానీ లేకపోతే ఇతర దశల నుంచి కానీ ఆయన యువతలో నుంచే మరి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు చేస్తూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఫ్రెండ్స్ యూనియన్ స్థాపించి అమ్మవారి సేవ, సామాజిక సేవ ఇవన్నీ చేశారు. మరి ఇది మామూలుమైన విషయం కాదు. 45 సంవత్సరాల నుంచి ఆయన దైవ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏనాడు కూడా పట్టణంలో కానీ మన ప్రాంతంలో కానీ తూచా తప్పకుండా చేస్తున్నారు. మరి వెనకాల అమ్మవార్లకు కానీ ఆలయాలకు కానీ నిధులను చేస్తాం వేరు. మరి నాగబాబు గారు చెప్పినట్టు గ్రామస్తులు, పెద్దలు, ఆయన యువత, ఆయన బృందం సహాయ సహకారంతో చేసే కార్యక్రమం సామాన్య విషయం కాదు. కోట్లాది రూపాయలు మరి జరుగుతాయి. ఇక్కడ కోట్ల మీద లక్షల మీద జరిగే విషయం. శ్రీ మహంకాళమ్మవారి 45వ జాతర మహోత్సవాల సందర్భంగా 9 రోజులు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించి ఈరోజు 10వ రోజు ఆఖరి రోజు సుమారు 25,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు పసల కనకసుందరం గారు, అలాగే అచ్యుతం గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ రవికుమార్ గారు, అలాగే సత్యరాజు గారు, మా సుబ్బారావు గారు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతూ ఏదైతే గత 45 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడంలో మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నటువంటి ఈ గ్రామ పెద్దలు కానీ, మా మిత్రులు కానీ, శ్రేయోభిలాషులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా తమ సహాయ సహకారాలు అందించి ఈ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మాకు సహకరించాలని మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. పట్టణానికి సంబంధించి దివ్యాంగుల పెన్షన్ల గుర్తింపు పరీక్షలు స్థానిక ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. తనకు తాడేపగూడెం ఏరియా ఆసుపత్రిలో విడతల వారీగా ప్రత్యేక వైద్య బృందంచే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది ద్వారా దివ్యాంగులకు సమాచారం అందుతుందని తెలిపారు. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో డిజాబిలిటీ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు
సుమారుగా 1077 మంది ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో నివాసులు ఉన్నారు. వారందరికీ కూడా మెడికల్ చెకప్ చేసి పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు ఈరోజు 88 మంది పెన్షన్స్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనే డిజాబిలిటీ ఉన్న వారికి 88 మందికి ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం నందు పెన్షన్స్ వెరిఫికేషన్ చేయడానికి డాక్టర్స్ టీం వచ్చింది. ఆ టీంలో ఈ పెన్షన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ యొక్క లెటర్ డౌన్లోడ్ చేసి వెల్ఫేర్ సెక్రటరీ మీ ఇంటికి తెచ్చి మీకు ఇంటిమేషన్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు ఏ ఏరియాకి అయితే అలర్ట్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ డేట్ ప్రకారం మీరు డాక్టర్స్ బృందంతో పరీక్షలు చేయించుకుంటే వారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. దాని ప్రకారం మీకు పెన్షన్ వస్తుంది. ఈ సర్టిఫికెట్ ఎవరైనా సరే మీరు ఇన్ టైంలో వెళ్ళకపోయి సర్టిఫికేట్ జారీ చేయకపోతే మీ పెన్షన్స్ కూడా తొలగించే అవకాశాలు ఉంటాయి. కనుక మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ డిజాబిలిటీ పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా మీకు ఏ తేదీలో అయితే ఎక్కడైతే అలర్ట్ చేశారో అక్కడికి వెళ్ళి పెన్షన్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ వారు డిఎంఎన్హెచ్ఓ వారి షెడ్యూల్ ప్రకారం హాస్పిటల్స్ అలర్ట్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ పాయింట్స్ దీని ప్రకారం కూడా మీకు వెల్ఫేర్ లాగిన్లో మీ యొక్క ఇంటిమేషన్ లెటరు మీకు తెచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒకవేళ లెటర్ వచ్చినా పొరపాటుని ఒకవేళ మీరు అక్కడ స్థానికంగా డోర్ నెంబర్లో లేకపోతే మిస్ అయినా కానీ ఈ ఏరియా హాస్పిటల్లో మీరు ఆ డేట్ మీకు అలర్ట్ చేసిన డేట్లకి వెళ్ళి అక్కడ డాక్టర్స్ బృందంతో వెరిఫై చేసుకుని సర్టిఫికేట్ పొందిన దీని పెన్షన్ మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. లేని పక్షంలో కొంచెం ఈ పెన్షన్స్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక డిజాబిలిటీ పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మత్స్యకారుల జీవనోపాధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటునిస్తుందని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రూరల్ మండలం వెంకటరామన్నగూడెంలోని మైనర్ ఇరిగేషన్ చెరువులందు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, జిల్లా మత్స్య శాఖ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్, తహసీల్దార్ సునీల్ కుమార్, నీటి సంఘ అధ్యక్షులు గౌతమ్ రాజు, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, కూటమి నాయకులు పరిమిరావు కుమార్, నర్సే సోమేశ్వరరావు, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, పైబైన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని సబ్సిడీ ద్వారా అందించి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటుపడుతుందని పేర్కొన్నారు. వారి వ్యాపారానికి సబ్సిడీపై వాహనాలు మత్స్యశాఖ ద్వారా 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు అందిస్తుందని వివరించారు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ మత్స్యకారులను పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రి గారు భారతదేశం అంతా కూడా ఈ మత్స్యకారుల కుటుంబాలన్నీ కూడా చాలా కష్టపడి జీవిస్తూ ఉంటాయి. మరి తీర ప్రాంతంలో అయితే ఇంకా కష్టం. వేటకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారో రాదో కూడా తెలియని సందర్భాలు చాలా ఉంటాయి. తిరిగి రాక బాడీ దొరకని వాళ్ళకి కూడా ఇంకా ఈ రోజు క్లైములు రాలేని సందర్భం కూడా నేను చూశాను. ఈ మత్స్యకారులు అంత కష్టమైనటువంటి ఈ యొక్క మత్స్యకారులను ఆదుకోవాలని ఆలోచన మేరకు అన్ని స్టేట్ గవర్నమెంట్లకు కూడా సబ్సిడీలో చేపలను ఇచ్చి ఆ చేపలను ఉచితంగా ఇవ్వడం అనేది ఇటు మొట్టమొదటి కార్యక్రమం. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నడూ జరగలేని కార్యక్రమం ఇవాళ మనం చేసాం. అంటే దాదాపు 6 లక్షల చేప పిల్లల్ని 12 ఇరిగేషన్ ట్యాంకులకి ఉచితంగా మరి ఇచ్చే కార్యక్రమం. దాన్ని కూడా స్పెసిఫిక్గా ఇంత కొలత ఉండాలని మెజర్మెంట్ చేసి మరి ఆ చేపలను పెద్ద పిల్లల్ని వదిలేలాగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ కేవలం మత్స్యకారులు అనగారినటువంటి మరి ఎక్కడో ఉండి తీర ప్రాంతాల్లో నివాసాలు కూడా సరిగ్గా లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి పనిచేసే ప్రభుత్వంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ట్యాంకులన్నింటిలో కూడా ఈ స్వచ్ఛమైన చేపను పెంచితే దాని ధర కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. ఏదైతే మన జంతు వ్యర్థాలతో ఈ మధ్యన మరి ఈ చేపలు పెంచుతూ ఉన్నారో దాన్ని సమూలంగా దానివల్ల క్యాన్సర్ వస్తూ ఉందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటివి చేయకుండా మీరు ఏదైతే మేత ఉంటుందో ఆ మేత వేసి పెంచుకుంటే దానివల్ల మరి ఇబ్బంది ఉండదు. న్యాచురల్గా పెరిగిన చేప ఉన్న విలువ మీరు ఇలా పెంచి వెయిట్ వచ్చినా కానీ దానివల్ల ఉండదు. కాబట్టి మరి ఓన్లీ కెమికల్లే కాదు, ఇది కూడా ఒక రకమైన ఈ మత్స్య సంపదకి ఇబ్బంది కలుగుతుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా చేపలు చనిపోతూ ఉన్నాయి, సముద్రంలో కూడా పోతూ ఉన్నాయి.
అంత ప్లాస్టిక్ వినియోగం మనం వినియోగిస్తాం. దాన్ని కూడా తగ్గించి చాలామంది చెరువుల్లో పడేస్తూ ఉంటారు తీసుకొచ్చి. అలాంటి పని చేయకుండా మరి కంపోస్ట్గా చేర్చవలసిన బాధ్యతని మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. మరి మత్స్యకారుల సంఘం కొత్తగా ఎన్నికైన తర్వాత ఇది మొట్టమొదటి కార్యక్రమం ఈ తాడేపల్లిలో పెట్టడం. మరి జాయింట్ కలెక్టర్ గారు ఎంత పని ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం, ఎందుకంటే ఆయన ఎక్కడైతే పని జరిగితే ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన ఎక్కువ తరచు విజిట్ చేసి ఇంకా మరింత అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. మరి ఈయన వచ్చిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఇప్పుడు నవ్వుతున్న భవిష్యత్తు 48 గంటల్లో రైతులు డబ్బులు వేసిన ఘనత మన జాయింట్ కలెక్టర్ గారు మానిటరింగ్ చేసి ఆయన మానిటరింగ్ రూమ్ పెట్టుకున్నారు. ఎక్కడ రైస్ మిల్లో లారీ ఆకూడదు, ఎక్కడ కూడా రైతు ఇబ్బంది కూడదు, ఎక్కడ సంచి ఉండకూడదు, లేకపోతే అక్కడ వెంటనే పంపించాలని చెప్పి ఆ రైతులను ఎలా ఆదుకున్నారో అదేవిధంగా ఈ మత్స్యకారులను కూడా ఆదుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే మీ 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 వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి ఈ మత్స్యకారులందరినీ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మన సంఘ పెద్దలు మీ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి పాపం వాళ్ళకి, ఎంతో కష్టపడి జీవించే మరి వాళ్ళందరినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నరేంద్ర మోడీ గారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఆ ప్రభుత్వం. భారతదేశంలో గత 10-15 ఏళ్ళు చూసుకుంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఫిష్ కన్జంప్షన్ అంటే చేపలు తింటే పౌష్టిక విలువలు కలుగుతాయని చెప్పి అవేర్నెస్ బాగా పెరిగింది. పర్ క్యాపిటల్ ఫిష్ కన్జంప్షన్ అంటే తలసరి చేపలు తినే ఒక వాల్యూ కూడా పెరిగింది. ఒకప్పుడు 4 కేజీలు ఉన్నది ఇప్పుడు దాదాపు సంవత్సరానికి ఒక వ్యక్తి 9 కేజీల చొప్పున చేపలు తింటున్నారు. దీనికి ముఖ్య కారణం చేపలలో ఉన్న పౌష్టిక విలువలు, ప్రోటీన్. ముఖ్యంగా మన వెస్ట్ గోదావరి కూడా తీసుకుంటే ఒక ఆక్వా హబ్, మొత్తం భారతదేశానికి ఒక ఆక్వా హబ్గా తయారైంది. అండ్ ముఖ్యంగా తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో ఫిష్ కల్టివేషన్ చేసుకోవచ్చు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడున్న వీకర్ సెక్షన్స్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అయితేనేమి, మత్స్యకారులు అయితేనేమి, వాళ్ళ జీవనోపాధి పెంపొందించే విధంగా, వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించే విధంగా దీంట్లో చేప పిల్లల్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇది 8 నుంచి 10 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఒక సంవత్సరంలో 1 కేజీ బరువు, దాదాపు 9 నెలల నుంచి 12 నెలల లోపు 1 కేజీ వరకు వృద్ధి చెంది మంచి ఆదాయం తెచ్చుకునే ఒక కార్యక్రమం. మీరు చూసినట్లయితే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి భారత ప్రధాని గారు ఇది 2016-17లోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి సముద్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు, సీ ర్యాంచింగ్ అంటాం, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, అన్ని ట్యాంక్స్లలో కూడా ఇలా చేప పిల్లలను వదిలిపెట్టి అక్కడున్న చేప పిల్లల యొక్క వృద్ధిని చేసి అక్కడున్న ఆదాయం పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడున్న పంచాయతీ వాళ్ళకి కానీ, ఇరిగేషన్ ఆఫీషియల్స్కి కానీ ఈ ట్యాంక్ని పరిశుభ్రంగా పెట్టుకోగలిగితే ఆ ఫిష్ పెరుగుదల అనేది త్వరగా ఉంటుంది. మనం డ్రైనేజ్ కానీ ఇక్కడ ఏదైనా కలిపేస్తే అది తిరిగి మళ్ళీ మన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. సో దయచేసి ఫిష్ అనేది హైజీనిక్ కండిషన్స్లో పెంపొందిస్తే ఖచ్చితంగా కూడా మన మత్స్యరంగం చాలా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వంలో లేని విధంగా అనేక స్కీములు మరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకార శాఖకు అచ్చెన్నాయుడు గారు మరి ఈ కార్యక్రమాల్లో మీ సొసైటీ అధ్యక్షులు, జిల్లా సొసైటీ అధ్యక్షులు వసంతరావు గారు చాలా విశ్లేషణగా చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళ చెప్పినవి ఉన్నాయో, వాళ్ళ కష్ట నష్టాలు ఉన్నాయో అన్నీ కూడా శాసనసభ్యులు మేము కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గాల్లో జరుగుతున్న ఏంటంటే సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీలు ఎవరో ఒకరికి, బయట వాళ్ళకి నిజంగా ₹1,00,000 లీజో, 70,000 లీజో ఉందని వీళ్ళు 20,000కో 25,000కో ఇచ్చేస్తూ ఉంటారు. జరిగేది జరుగుతుంది. మరి దాన్ని మరి మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ నుంచి చూసుకుని మీరే పండించుకునే విధానాన్ని అవలంబిస్తే మత్స్యకారులందరికీ కూడా ₹10 వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా
మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే మరి ఇప్పుడు ఏదైతే ఈ మోటార్ సైకిళ్ళు ఈ 60%, 40% సబ్సిడీ మీద ఇస్తున్నారో అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఎవరైనా చేపల వేటకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మరి చాలా సంతృప్తికరంగా మరి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ ఏదైతే సబ్సిడీ మీద వచ్చే మోటార్ సైకిల్లో ఉండే ఇంకా యూనిట్లో ఉండే మీరు వినియోగించుకుంటే ప్రభుత్వం ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మత్స్యకారులకు ఉన్న ఇబ్బందుల్ని వారి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే జరిగిన 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగిన అక్రమాల్లో మత్స్యకారులు కూడా వదలలేదు. వాళ్ళు వీళ్ళకి వచ్చిన నిధులను కూడా, ఎందుకంటే ఈరోజు మనకి ఇందాక జేడీ గారు చెప్పారు, ఈ యొక్క మత్స్యకారు వ్యవస్థకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40 నుంచి 60% సబ్సిడీతో కావాల్సిన నిధులు ఉన్నాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే చేపల దగ్గర నుంచి 4 వీలర్స్ వచ్చేదాకా, బోట్లు కొనుక్కుంటాక, వల్ల కొనుక్కుంటాకి ఇన్ని రకాలుగా ఒకటి కాదు, అది మనం వాడుకున్న దానికి మత్స్యకారులకి సహకరించే ప్రభుత్వం, అందులో అవగాహన ఉన్న అధికారులు సహకరించే దానికి కావాల్సిన అన్ని రకాల నిధులు ఉన్నాయి. అందులో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి కూడా పెట్టింది. ఎందుకంటే ఇందాక జాయింట్ కలెక్టర్ మనందరికంటే బాగా అవగాహన చేసుకున్నారు. ఆయన ఎన్నో విషయాలు చక్కగా చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మానవుడికి ఆహారంగా ఈ పోషకాలు ఉన్న ఈ చేపలు తింటే ఎంతవరకు బాగుంటుందన్న దాని మీద 2 చేపలకి వేసే మందులు తగ్గించుకుని మనం ఎంతవరకు దాన్ని న్యాచురల్గా చేపల పెంపకానికి వాడే మందులతో వాడి పెంచితే ఒక్కో మనిషి మరి నిజంగా ఇప్పుడు తిన్నాం 9 కేజీల దాకా మన సంవత్సరంలో చేపలు తింటుంది, 4 కేజీలే మన భారతదేశంలో తింటున్నారంటే చాలా డిఫిసిట్ ఉంది. ఈ రకంగా మరి దీనికి ఎంతో అవకాశం ఉంది దీన్ని అభివృద్ధి చేయడానికి. ఫారెన్ అబ్రాడ్ వెళ్ళే కంటే ఈ అస్సాం, వెస్ట్ బెంగాల్ చుట్టుపక్కల వెళ్ళేది ఎక్కువ. అందుకని దీనికి ఎంతో జీవనోపాధి ఉంది. కాబట్టి సబ్సిడీ అమౌంట్ తెచ్చుకుంటాకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు అక్కడ ఏ రకమైన సబ్సిడీ అమౌంట్లో తెచ్చుకుని మత్స్యకారు సొసైటీని ఆ కుటుంబం వాడుకునే విధంగా ముందుకెళ్తాకి మేము మన మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఈ సమస్య తీసుకెళ్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్,
ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల జీవన ధృవీకరణను ఆన్లైన్లో జనవరి 1వ తేదీ నుండి నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఫిబ్రవరి నెలాఖరు మాత్రమే గడువు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన పెన్షనర్స్ మృతి చెందగా వారి స్పాజ్కు ఫ్యామిలీ పెన్షన్ను ప్రతి నెల ఇస్తుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్దారులు ప్రతి సంవత్సరం తాము జీవించినట్లుగా ఆన్లైన్లో నమోదు కావాలి. లేకుంటే ఏప్రిల్ నుండి పెన్షన్లు నిలిపివేస్తారు. ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్స్కు సేవలు అందించడానికి పెన్షనర్స్ సంఘం ఏర్పడి స్థానిక ఎస్టీఓ కార్యాలయం ఎదురుగా సొంత భవనాన్ని నిర్మించుకున్నారు. పెన్షనర్స్కు సేవలు అందించడానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులే సంఘ నాయకులుగా ఎనలేని సేవలు అందిస్తున్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా తాలూకా అధ్యక్షులు అయిన బి హరికుమార్, మస్తఫా, దాసం వెంకటరమణ తదితరులు సహాయకుల సహకారంతో ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. ఈ జనవరి 1 నుంచి పెన్షన్ యొక్క లైఫ్ సర్టిఫికేట్లు తీసుకోవడం అనే కార్యక్రమం జరిగింది. ఇది జనవరితో ప్రారంభమై ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా లైఫ్ సర్టిఫికేట్స్ పెన్షనర్లు ట్రెజరీలో కానీ, పెన్షన్ అసోసియేషన్లో కానీ, లేకపోతే సేవా కేంద్రంలో కానీ, పోస్టల్లో కానీ ఎక్కడైనా వినియోగించుకోవచ్చు పెన్షన్దారులు. ఆ విధంగా వినియోగంలో భాగంగా మా పెన్షన్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ ద్వారా మేము ఆ సౌకర్యాన్ని కల్పించాము. మా దగ్గర సుమారుగా తాడేపల్లి జ్యూరిడిక్షన్లో పెన్షనర్స్ 2900 మంది వరకు ఉన్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవన్ ప్రమాణ్ స్కీమ్లో భాగంగా ఏపీ గవర్నమెంట్ ఈ 2 నెలలు కూడా వినియోగించుకుంటుంది ఆ సిస్టమ్ని. అయితే ఈ సాఫ్ట్వేర్లో జీవన్ ప్రమాణ్ క్లయింట్ అప్లికేషన్ 4.0 ఉండేది నిన్నటి వరకును. ఆ అప్లికేషన్ని సాఫ్ట్వేర్ని 4.02 మార్చడంతో ఇప్పుడు సిస్టమ్స్లో అప్డేట్ అవ్వడం లేదు. ఓన్లీ మొబైల్స్ ద్వారా అవుతుంది కాబట్టి డిలే అవుతుంది కాబట్టి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇండివిజువల్ అంటే పెన్షన్దారులు కూడా ఇంటి దగ్గరే కూర్చొని ఈ ఫేషియల్ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియా ఎక్కడున్నా కూడా ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. విదేశాలకు వెళ్తే మాత్రమే ఈ సౌకర్యం ఉండదు. జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ప్రకటించి గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంతర కృషి సంకల్పంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యేతో పాటు జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, పైబైన చిన్న వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ వారు జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో చూసాం మనం డూప్లికేట్ గ్లాసులు ఇంకా వేరే వాళ్ళు కూడా కేటాయించిన సందర్భంలో అభ్యర్థులందరూ కూడా ప్రజలు కన్ఫ్యూజన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ అన్ని క్లియర్గా ఎవరికి ఇబ్బంది లేకుండా వేరే వాళ్ళు కేటాయించకుండా జనసేన పార్టీకి గ్లాసు గుర్తింపు ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ వారికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా ఇబ్బందులు పడ్డాం.
ఏంటి ఈ గ్లాసులు ఎంపీ కేటాయించడం, ఎంపీకి ఎలా ఎమ్మెల్యేకి ఎలా 2 గ్లాసులతోనే చాలా క్రాస్ ఓటింగ్ వేలాది ఓట్ల రూపాయలు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేదు. ఇంకా గ్లాస్ గుర్తు అంటే జనసేన పార్టీకి వస్తుంది కాబట్టి మనకి ఈ రోజు నుంచి గ్లాస్ గుర్తు మనకు కేటాయించినందుకు ఎన్నికల కమిషనర్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత మరి మన రాష్ట్రంలోనే ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకి చేరువైన పార్టీ జనసేన పార్టీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మరి ఆయన ఆలోచనలు ఆశయాల్ని పుణుకుపుచ్చిన విధంగా జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు కేంద్రంలోనే మరి ఒక నాయకుడిగా, చరిత్ర ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ ఎన్డీఏ కూటమి నిలబడడానికి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. అటువంటి పార్టీకి ఈరోజు గాజు గ్లాస్ సింబల్ మరి కేంద్ర కమిషనర్ గారు మరి కేంద్ర గుర్తింపు ఇవ్వడం చాలా అదృష్టకరమైన విషయం. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టు ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గం గెలవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 21 మంది ఎమ్మెల్యేల నుంచి ఉంటే 21 ఎమ్మెల్యేలు కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతోటి నగ్గడం, పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అవ్వడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు చాలామంది చాలా విమర్శలు చేశారు. ఎన్నో జన సైనికులు, జనసేన నాయకులు ఎన్నో అవమానాలు తట్టుకుని ఈరోజు ఇలాగా ఈ స్థాయికి పార్టీ చేరిందంటే చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీకి గుర్తింపు కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి గాజు గ్లాస్ గుర్తుని శాశ్వత గుర్తుగా పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంలో జన సైనికులు, జనసేన నాయకులు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే 2014, 2019లో గాజు గ్లాసు ఉండదని విమర్శకులు, ఇతర పార్టీలు హేళన చేయడం ఇదంతా జరిగింది. కానీ మొక్కమోని వన్నిలాగా పవన్ కళ్యాణ్ గారు ఒకే ధ్యేయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ప్రపంచంలోనే 100% స్ట్రైక్ ఏదైనా పార్టీ ఉందంటే అది ఏకైక జనసేన పార్టీ. ఎందుకంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది పార్టీని ప్రథమ స్థానంలో నిలబెట్టిన మా జనసేన నాయకులు, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈసీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారాయణపురం గ్రామ వ్యాపారవేత్త, వైసీపీ నాయకులు బల్లా త్రిమూర్తులు పుట్టినరోజు వేడుకలు అరుంధతిపేట యువకులు ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉండాజవరపు భుజంగరావు, తాడిగడప వెంకటేశ్వరరావు, చదలవాడ శాంతారావు, విజయ్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. తాడేపూడానికి చెందిన లాంగ్ జంప్లో రాష్ట్ర స్థాయి సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారిణి గౌతమి స్పోర్ట్స్ కోటాలో సిఐఎస్ఎఫ్ ఉద్యోగినిగా ఎంపికైంది. తాడేపూడం పట్టణం పాతూరుకు చెందిన గౌతమి తాడేపూడం పట్టణ ప్రముఖ కోచ్ చింతకాయల సత్యనారాయణ వద్ద లాంగ్ జంప్కు శిక్షణ తీసుకుంది. ఈ అమ్మాయి లాంగ్ జంప్ క్రీడాకారిణి కావడానికి అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సొంత ఖర్చు 42,000 రూపాయలతో లాంగ్ జంప్ ఫిట్ వేయించడంతో క్రీడాకారులు దానిపై శిక్షణ పొంది రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మారింది. విఆర్ఓ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేగేసిన భాస్కర్ రాజు, వీఐపీ షోరూమ్ అధినేత మానేపల్లి కిరణ్లు క్రీడాకారిణిగా అవసరమైన ఖర్చుకు సహకరించారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధించిన గౌతమి తన గురువు చింతకాయల సత్యనారాయణతో బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడంతో ఆయన గౌతమిని సత్కరించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైవేపై ఉంగుటూరు టోల్గేట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన వేద హాస్పిటల్ స్పైన్ సెంటర్ వెన్నెముక వైద్య నిపుణులు తేజో ఫణీంద్ర ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. సిఎఫ్ హైవే ప్రాజెక్ట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం ఎముకల సాంద్రత మిషన్ను ప్రారంభించారు. టోల్ ప్లాజా మేనేజర్ ఎస్కే ఇంతియాజ్ స్వాగతం పలికారు. టోల్ మేనేజర్ జి సురేష్ పాల్గొన్నారు. శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ తేజో ఫణీంద్ర మాట్లాడుతూ వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. కూర్చొనే విధానం బాగోకపోవడంతో వెన్నెముక సమస్యలు వస్తాయన్నారు. శిబిరంలో ఈతకోట ప్లాజా మేనేజర్ కేవీవీఎస్ రెడ్డి పాల్గొన్నారు. విజయదుర్గ బ్యాటరీస్ ఇన్వెస్టర్స్ అధినేత సాగి గణపతిరాజు ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధి నిమిత్తం 25,000 రూపాయల చెక్కును అధ్యక్షులు తిరుమల సూరిబాబుకు అందించారు.
ఈ సందర్భంగా సాగి గణపతిరాజుకి అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలమని భీమడోలు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమడోలు కోర్ మాస్టర్గా ప్రజాదరణ పొందిన స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి మాస్టర్ స్మారకంగా కోర్ మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం పేరిట ఆయన కుమారుడు కటారి పుణ్యమూర్తి భీమడోలు హైస్కూల్లో 10th పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ స్థానం సాధించిన షేక్ సబీహాకు 5,000 రూపాయలు, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన జహనా రజిత నవ్యశ్రీలకు 4,000, 3,000 రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్, షీలులు పురస్కారదాతలు కటారి భీమేశ్వరదేవి, బాబురావు, కృష్ణ, ప్రమోదితులు అందజేశారు. కార్యక్రమంలో కటారి వీర వెంకట సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అహ్మద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని ప్రోత్సహించడానికి మేము చేస్తున్న ఇది మంచి ప్రయత్నం. మా హస్బెండ్ ఎక్కడో ఖతార్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం లేట్ అయింది. దానివల్ల నాకు ఈ అవకాశం నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఇది ముందుకు నడిపిస్తాం. ఇంకాని మీరందరూ బాగా చదువుకొని ఇలాంటి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా ఇచ్చారు మాస్టర్ పేరు మీద. మీకు తెలుసు, మన అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మాస్టర్తో పాటు వేరే ఇంకా పోస్ట్ మాస్టర్ గారు విలేజ్లో చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు చక్కగా క్యాష్ ప్రైజ్లు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. 5, 4, 3 చూడండి ఎంత అమౌంట్ ఇస్తున్నారు. సో మీకు ఈ 3,000, 4,000, 5,000 అనేది ఒక గుర్తింపు మీకు ప్రత్యేకంగా. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఒక 150 మంది రాశారనుకుందాం, 150 మందిలో 3కే వచ్చింది. సో ఆ విధంగా ఈ సంవత్సరానికి మీరు ఎవరెవరు తెచ్చుకోవాలనుకుంటున్నారో మీకు ఈ టైము మనకు ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చాము. 10th క్లాస్ పబ్లిక్ టైం టేబుల్ మీ అందరికీ తెలుసు. ఉన్న ఈ 40-50 రోజుల్లో కష్టపడి చదివి పాఠశాల స్థాయిలో 1st, 2nd, 3rd మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయవలసిందిగాను. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మతుల కారణంగా భీమడోలు రైల్వే గేట్ను బుధవారం ఉదయం మూసివేశారు. ఈ నెల 30వ తేదీ వరకు పనులు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ద్వారకా తిరుమల వెళ్లే యాత్రికులు, స్థానికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. రజక వృత్తిదారులకు రజక చెరువుల వద్ద మోటార్లకు ఉచిత కరెంటు ఇవ్వాలనే జీవోలను విద్యుత్ శాఖ అధికారులు అమలుపరిచే విధంగా చొరవ తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. ఏలూరు జిల్లా విద్యుత్ భవనంలో బుధవారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేఎం అంబేద్కర్ను కలిసి దోబీ గార్డ్ విషయంలో రజకులకు దోబీ గార్డ్స్కు ట్రాన్స్కో, సిఎండి, ఈపీడీ, సిఎండి ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఆయన సానుకూలంగా స్పందించారని చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య గారు ఆయన ఎప్పుడూ ఏ విధమైన సమస్య వచ్చినా ముందు రజకుల సమస్య ఏది వచ్చినా సరే నా హెల్త్ డిపార్ట్మెంట్గా కాదు వివిధ డిపార్ట్మెంట్లతో ఆయన ఎక్కువ పోరాటం చేస్తూ ఉంటారు. గతంలో జంగారెడ్డి దిగా ఉన్నప్పుడు ఏదైతే డోబీ గారి గురించి పెళ్లిగూడెం మండలం అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తీసుకురావడం, వాళ్ళకి ఏరియాస్ తగ్గించి వాళ్ళని ఉచిత విద్యుత్తులో పెట్టినందుకు చాలా సంతోషకరంగా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అలాంటి ఎటువంటి సమస్యలు ఏమన్నా కూడా వారికి సానుకూలంగా స్పందిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ కేఎం అంబేద్కర్ గారిని వారు గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డి గురించి చేసినప్పుడు కూడా మేము కలిసాం. యాజ్ ఎ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రజక అసోసియేషన్గా ధోబీ గార్డ్స్ విషయంలో వారిని మేము కలవడం జరిగింది. దే హ్యావ్ గివెన్ డైరెక్షన్స్ టు సమ్ విలేజెస్, తిప్పకాయలపాటు అండ్ అదర్ విలేజెస్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజునాడు వారికి చేసిన సహకారం ఈ రోజు నాటి కూడా మా ఫ్రీ కరెంట్ విషయంలో కూడా వారికి ఉపకారం జరిగింది.
ఎలక్ట్రిసిటీ బోర్డు ఈపీటీసీఎల్ కంపెనీ వారు కూడా మా కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ధోబీ గ్యాస్ ఫ్రీ కరెంట్ ఇవ్వాలనే విషయాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్లో కూడా వీరు ఉత్సాహంగా ముందుకొచ్చి మాకు చేశారు. వీరు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన నుంచి కూడా నేను చాలా సంతోషపడుతున్నాం. ఏ రకమైన సమస్య కరెంటు విషయాల్లో కానీ అదేవిధంగా ధోబీ గ్యాస్ విషయంలో కానీ వారి పరిధిలో ఉన్నాయని కూడా సహకారం చేసి పెడతానని ఇటువరకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. అయితే మా అదృష్టం ఏంటంటే నేను లైన్ ఇన్స్పెక్టర్గా చేసేటప్పుడు మన అంబేద్కర్ గారు ఏఈగా జాయిన్ అయ్యేటప్పుడు దాస సూర్యనారాయణ గారు వాళ్ళు ఉండేవారు. అప్పుడు మరడాన్ గారు వారి ఎమ్మెల్యే గారు ఆ టైంలో తర్వాత జాయిన్ అయ్యారు. అప్పటికాంచి నిరంతర ప్రభుత్వంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు రావడం జరిగింది. స్థానిక ఏలూరు రోడ్డు శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ఉదయం శాశ్వతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పంచామృతాలతో సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర పంచామృత అభిషేకములు జరిగినవి. తమ గోత్రనామాలతో పంచామృతములతో అభిషేకం జరిగినది కావున మీ గోత్రనామాలతో అభిషేకం తీర్థప్రసాదముగా తీసుకోవాల్సిన కోరిన ఈ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు మీరు చాలా పవిత్రమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఒకసారి దర్శించుకునిచే అన్ని కోరికలు నెరవేరమును. ఈ కార్యక్రమాలన్నీ ఈల ఆంజనేయులు గారి కుమారులు ఈల నాని గారు ఆధ్వర్యంలో జరుగును కావున దర్శనం చేసిన తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించున్నాము. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.